నమస్తే అండి. నేను మ్యాన్కైండ్ కంపెనీ నుంచి వచ్చానండి. టెరిటరీ మేనేజర్ని నేను. మీ పేరు సార్? సైదులు, ధరావత్ సైదులు. గ్రామం శివాపురం, పెనిగించిపోల మండలం, ఎన్టీఆర్ జిల్లా. మీరు ఎన్ని ఎకరాలు చేస్తున్నారండి? 12 ఎకరాలు వేస్తుంది. 12 ఎకరాలు మిరప తోట వేసారు. ఓకే, మరి మీరు ఏమన్నా మ్యాన్కైండ్ కంపెనీ మందులు ఏమన్నా వాడారా? కంపెనీ మందులే వాడినామండి. ఎన్నిసార్లు వాడారు? ఇప్పుడు నాలుగోసారి. మరి మీకు ఎలా ఉంది? సంతృప్తిగా ఉందా? బాగానే ఉందండి. మన జెట్టు కానీ మ్యాగ్నస్ కానీ ఇవన్నీ మందులు కూడా 4 సార్లు 4 రకాలు ఇచ్చారు. మంచిగానే పనిచేస్తున్నాయి. చేను కూడా చూడటానికి క్వాలిటీ పూత పిండి అవపడుతుంది. ఇప్పుడు కొంతమంది అర్థం నల్లి వచ్చి ఆగమైందని ఇబ్బంది పడుతున్నారు. నేనైతే నా చేను ఇప్పుడు చూడటానికి అయితే బాగానే ఉంది. ప్రజెంట్ దిగుబడి కూడా అనుకున్నట్టు వచ్చేటట్టే ఉంది. ఓకే, నేను అనుకుంటున్నాను. ఈ కంపెనీ మందులు అయితే, మ్యాన్కైండ్ కంపెనీ మందులు అయితే మంచిగా అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మీరు మొన్న వాడిన మందులు ఏంటంటే అండి, అది రెండోసారి కొట్టారు. పిఫ్రోగైట్, డైఫెన్ హ్యూజ్పి, వెట్ కాంబినేషన్ అంతకుముందు వాడారు. జస్ట్ ఒక 2 రోజుల క్రితం అంటే నిన్న మళ్ళా పిఫ్రోగైట్, కేమిక్స్, అలాగే డైఫెన్ హ్యూజ్పి, వెట్ కాంబినేషన్ వాడారు. జడ్డు ఎన్నిసార్లు వాడారు? జడ్డు 2 సార్లు వాడారు. అంతకుముందు ఎలా ఉంది జడ్డు వాడకముందు? కొమ్మ కూడా వచ్చి చేనంతా మనం కట్ చేయనట్టు అయిపోయింది, ఎండిపోయినట్టు అయింది. ఓకే, అలాంటిది ఆ జట్టు అనేది మందు కొట్టిన తర్వాత చేను లైన్కి వచ్చేసింది. బాగా చిట్టాకేసి మంచి కొమ్మ, సన్న చిట్టా కొమ్మ, పూత పిండి కూడా నిలబడి బాగా మంచిగా ఉంది. చూడండి రైతు సోదరులారా, అందరు కూడా గమనిస్తే ఇక్కడ మీరు చూడండి, సైదులు గారు వాడినటువంటి ఫీల్డ్లో ఇవన్నీ కూడా మిరప మొక్కలు ఎలా ఉన్నాయో చూడండి. ఆకు కూడా మంచి క్వాలిటీలో చక్కగా చిట్టాకు చూడండి, చిట్టాకు వేసుకొని మంచి క్వాలిటీ ఉంది. ఈ పైరుని ఒక నెల రోజులు కనుక మనం కాపాడగలిగితే మంచి దిగుబడులు రావడానికి మనకి మంచి ఛాన్స్ ఉంటుందండి. ఓకే సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.